యూరియా కోసం అన్నదాతలు క్యూ లైన్లలో గంటల తరబడి వేచి ఉండే అవసరం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇంకా ఇప్పటి నుంచట ఎవ్వరు కూడా క్యూ లైన్లో నిలబడాల్సిన పని లేదట. ఆటోమేటిక్ గా డైరెక్ట్ గా ఇక ఆన్లైన్ లో అప్లై చేసుకుంటే ఇంటికి వస్తుందట. సో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. యూరియాను ఇంటి వద్ద నుంచే మొబైల్లో బుక్ చేసుకునేలా వ్యవసాయ శాఖ ప్రత్యేక మొబైల్ యాప్ ను తీసుకురానుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రబీ సీజన్ ముందస్తు ప్రణాళికపై రాష్ట్ర జిల్లా వ్యవసాయ ఉద్యానవన శాఖల అధికారులతో సోమవారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ నెల 20 నుంచి ఎరువుల మొబైల్ యాప్ ను ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తేవాలని అధికారులను ఆదేశించారు. యూరియా అధిక వినియోగం వల్ల కలిగే నష్టాల గురించి రైతులకు వివరించాలని సూచించారు. పంట కోత తర్వాత అవశేషాలను కాల్చితే పర్యావరణ పరంగా భూసార పరంగా తలెత్తే నష్టాలను వివరించడానికి అవగాహన కార్యక్రమాలను చేపట్టాలని ఆదేశించారు. సో కలెక్టర్ల ఆధ్వర్యంలో జిల్లా వ్యవసాయ ఉద్యానవన సహకార శాఖల అధికారులు ఒక బృందంగా కలిసి పనిచేయాలని కోరారు అంటూ యాక్చువల్ గా ఇది మనందరికీ ఎరక ఏది ఆ అవశేషాలు అంటే పంట కోసిన తర్వాత కొయ్యకాలు అంటారు వాటిని. ఆ కొయ్యకాలను అంటిపెడతా ఉంటారు సరే ఏ పంటకైనా కూడా. అయితే దానికి సంబంధించి కొంత అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నట. పర్యావరణ పరంగా భూసార పరంగా అంటే దాంట్లో ఉండేటువంటి క్రిములు కీటకాలు అవన్నీ కూడా భూమిని సారవంతమే చేస్తాయట కానీ ఇంకా పాడు చేయవట. సో అందుకోసానికే అంటి పెడితే అవన్నీ చనిపోయిన తర్వాత అక్కడ కొంత సమతుల్యత దెబ్బతింటది, బయోడైవర్సిటీ దెబ్బతింటది అని చెప్పేసి ఇప్పుడు ఈ మధ్య కొంత బాగా వినపడతా ఉంది. సో మనమేమో మన అవసరానికి మన ఇబ్బందికి మళ్ళా వేసి దున్నితే మరి అందులోనే ఉండిపోతుంది, అదంతా మురుగుతుందో లేదో టైం పడుతుంది అని చెప్పేసి మనం ఏమనుకుంటామంటే దున్నకుండా అంటి పెడతాం మనం. సో అంటి పెట్టకుండా దాన్ని తగలబెట్టకుండా చేయాల్సినటువంటి పని ఏంటిదంటే దాన్ని ఇంకా ఏదైనా అంటే భూసారం పెరిగే విధంగా ప్రయత్నాలు చేయాలంటే దానికి ఆల్టర్నేటివ్ మెథడ్స్ ఏవో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారట ఎల్ఈడి బడ్జెట్. సో కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా వ్యవసాయ ఉద్యానవన సహకార శాఖల అధికారులు ఒక బృందంగా కలిసి పనిచేయాలని కోరారు. యూరియా వివరాలన్నీ యాప్లోనే, ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. యూరియా వివరాలన్నీ కూడా యాప్లోనే ఉంటాయట. సో ఏందో ఒకసారి చూడండి. ఎరువుల యాప్ ద్వారా రైతులు తమ సమీపంలోని డీలర్తో పాటు ఇతర డీలర్ల వద్ద ఉన్న యూరియా స్టాక్ వివరాలను తెలుసుకోవచ్చని మంత్రి తెలిపారు. రైతులట దగ్గరలో ఉన్నటువంటి సమీపంలో ఉన్న డీలర్ ఎవరైతే ఉంటాడో ఆ డీలర్లు లేదా ఇతర డీలర్ల దగ్గర ఉన్న స్టాక్ కూడా డీటెయిల్స్ తెలుస్తాయట మనకి. సో ఏ డీలర్ వద్ద నుంచి అయినా యూరియాను కొనుగోలు చేసుకోవచ్చని చెప్పారు. యూరియా బుకింగ్ కోసం స్థానిక వ్యవసాయ విస్తరణ అధికారి సేవలను వినియోగించుకోవాలని సూచించారు. ఈ స్థానిక వ్యవసాయ విస్తరణ అధికారులు ఏయూలు ఎంత పని చేస్తారో ఏం చేస్తారో మనకి ఎరక. కొద్దిమంది ఏదో నిజాయితీగా పనిచేస్తారేమో కానీ చాలా మంది రైతులకు పెద్దగా సపోర్టివ్గా కనపడరు. మరి పైన అధికారులు ఏం చేస్తారో నాకు తెలియదు కానీ వాళ్ళకి ఏదో మొత్తం నెత్తి మీద బరువు పెట్టినట్టు ఫీల్ అయిపోతారు. అసలు ఏదేదో దేశాన్ని ఉద్ధరిస్తున్నట్టే ఫీల్ అవుతారు కొంతమంది. అయితే అతి కొద్ది మంది సపోర్ట్ చేస్తుంటారు. అతి కొద్ది మంది ఎందుకంటే వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు లేకపోతే రైతుల పట్ల లేదా వ్యవసాయం పట్ల మక్కువ ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళు కొంత సపోర్ట్ చేస్తారేమో కానీ చాలా మట్టుకు సపోర్ట్ చెయ్యరు. వాళ్ళకి అదేదో పెద్ద డ్యూటీ లాగా మాకు ఆ పనులు అప్పచెప్పారు ఈ పనులు అప్పచెప్పారు పై అధికారులు కాబట్టి మేము రైతులకు సరిగ్గా ఆన్సర్ చేయలేము చెప్పలేము అన్నట్టుగా చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. సో అందుకోసమే మీరు ఒకసారి ఆలోచించాలి. ఇక్కడ దాని ఆధారంగా తాను ఎంచుకున్న డీలర్ వద్ద నుంచి యూరియాను కొనుగోలు చేయవచ్చని తెలిపారు. సంబంధిత డీలర్ రైతు బుకింగ్ ఐడిని పరిశీలించిన తర్వాతే యూరియాను విక్రయించాలని స్పష్టం చేశారు. రైతులకు ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి హెల్ప్ లైన్ నెంబర్లను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. యూరియా పక్కదారి పట్టకుండా పంట పండించే రైతులకు మాత్రమే అందించాలనే లక్ష్యంతో ఈ యాప్ను తీసుకురాబోతున్నట్టు చెప్పారు. దేశంలో యూరియాను అధికంగా వినియోగిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఉందని, యూరియా వాడకాన్ని తగ్గించేలా అధికారులు రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణాన్ని మరింత పెంచాల్సిన అవసరం ఉందని మంత్రి తెలిపారు అంటూ ఇక్కడ అది ఎట్లా చేసుకోవాలి, ఎట్లా బుక్ చేసుకోవాలి, ఇక ఇంట్లో ఉండి మీరు ఎట్లా యూరియా తెప్పించుకోవాలనేది ఇక్కడ ఒక ఆప్షన్ పెట్టారు. ఇది ఒకసారి తెలుసుకోవాలి. మొబైల్లో ఎరువుల యాప్ను తెరవగానే రైతులు పౌరులు వ్యవసాయ శాఖ డీలర్ల కోసం వేర్వేరు లాగిన్లు కనిపిస్తాయి. అంటే ఎవరికి వాళ్ళు లాగిన్ కావచ్చు. వాళ్ళు ఎవరెవరు రైతులు పౌరులు అంటే ప్రజలు, అట్లే వ్యవసాయ శాఖ డీలర్లు కూడా వేరువేరుగా లాగిన్ చేసుకోవచ్చు. సిటిజన్ లాగిన్లో మొబైల్ నెంబర్ను ఎంటర్ చేయగానే ఓటీపీ వస్తుంది. ఫస్ట్ సిటిజన్ లాగిన్లో ఓటీపీ వచ్చేస్తుంది మనకి వెంటనే. ఆ ఓటీపీ ఎంటర్ చేయగానే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని బస్తాల యూరియా అందుబాటులో ఉందో కనిపిస్తూ ఉంది. అందులో ఎన్ని బస్తాల యూరియా ఉందో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డేటా తెలుస్తుందట. నిజంగా చెప్పాలంటే ఇది కొంచెం బెటరే. కాకపోతే ఇంకా ఏమేమి ఉంటే చూద్దాం. రైతులు తమ జిల్లాను ఎంపిక చేయగానే ఆ జిల్లాలో అందుబాటులో ఉన్న యూరియా బ్యాగుల సంఖ్య కనిపిస్తోంది. ఆ తర్వాత సీజన్, రబీ, ఖరీఫ్ భూమి పాస్బుక్ నెంబరు, ఎన్ని ఎకరాల్లో పంట వేస్తున్నారు, ఏ పంట వేస్తున్నారనే వివరాలను ఎంటర్ చేయాలి. సాగు చేసే భూమి పరిమాణం ఆధారంగా వారికి అవసరమయ్యే యూరియా బ్యాగుల సంఖ్య యాప్లో కనిపిస్తుంది. యూరియాను బుక్ చేసిన తర్వాత బుకింగ్ ఐడి జనరేట్ అవుతుంది. 15 రోజుల వ్యవధితో 4 దశలు అందజేసేలా వివరాలు కనిపిస్తాయి. పాస్బుక్ లేని రైతులు అంటే పట్టా పాస్బుక్ ఆప్షన్తో ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ కన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత వివరాలు నింపాలి. ఈ విధానంలో కౌలు రైతులకు యూరియా తీసుకోవచ్చు. కొంతమందికి డౌట్ ఉండే కౌలు రైతులకు ఎట్లా, మరి కౌలు రైతులకు ఇస్తారా, మరి
పట్టా పాస్బుక్కే కదా ప్రామాణికం అని అంటే కాదు, ఇక్కడ ఆధార్ నెంబర్తోనిగో పాస్బుక్ లేని రైతులు పట్టా పాస్బుక్ ఆప్షన్లో ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. పాస్బుక్ అని నెంబర్ ఉన్నది కదా, ఆ నెంబర్ దగ్గర ఆప్షన్ ఉంటుంది. అది పాస్బుక్ నెంబర్ కొట్టకుండా, పీపీబీ నెంబర్ కొట్టకుండా ఆధార్ నెంబర్ కొట్టాలి. కొడితే ఓటీపీ వచ్చి కన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత వివరాలు నింపితే ఈ విధంగా కౌలు రైతులు కూడా తీసుకోవచ్చట. కేటాయించిన సమయంలో రైతు డీలర్ వద్దకు వెళ్ళి తన బుకింగ్ ఐడిని చూపించి డబ్బు చెల్లిస్తే యూరియా ఇస్తారు. ఎక్కడికించి క్యూలో నిలబడే అవసరం లేకుండా ఎక్కడికక్కడ సేమ్ రేషన్ షాప్లో పెట్టినట్టు ఎప్పటి నుంచి ఎప్పటిదాకా సప్లై చేస్తారో ఉంటుంది. ఇది అడ్వాన్స్గా ఓటీపీతోని మనం మన ఆన్లైన్లో బుక్ చేసి పెట్టుకుంటే వెళ్ళి టైం మీద అంటే మనం ఎప్పుడు వెళ్తే అప్పుడు రెడీగా ఉంటుందట. ఇక ఆ ప్రకారంగా పెట్టిరట. రైతులకి ఇదంతా ఏమేరక నిజంగా కొద్దిమందికి తెలిసి ఉంటుందేమో, కానీ చాలామంది రైతులకి మొబైల్ ఫోన్లోనే స్మార్ట్ ఫోనే లేదు, నార్మల్ ఫోన్లే ఉంటాయి. సో స్మార్ట్ ఫోన్ ఉండి ఇవన్నీ ఎంటర్ చేసి ఇదంతా డేటా తెలుసుకోవాల్సిన అవకాశం ఉంటుందా, ఆయనకు వస్తుందా అనేది ఇక్కడ ఒక ప్రశ్న ఉంది. మరి గతంలో రెగ్యులర్గా ఎట్లయితే ఇచ్చిండ్రో అట్లా ఎక్కువ స్టాక్ అంటే సరిపడా స్టాక్ ఉంటే సరిపోతుంది కదా. వీళ్ళు ఏం చేయదలుచుకున్నారంటే మళ్ళీ దాన్ని కట్టడి చేయదలుచుకున్నారు. ఈ యూరియా యాప్ ద్వారా కొంత సులభతరం అవుతుంది, కొంత వెసులుబాటు ఉంటుంది, టైం మీద పోయి తెచ్చుకోవచ్చు అని ప్రభుత్వం మీద బదనం రాకుండా చేసే ప్రయత్నమే తప్ప యూరియా ఎక్కువ స్టాక్ పెట్టి ఎక్కువ అవసరం ఉన్న వాళ్ళకి ఎక్కువ అందజేద్దామనే ప్రయత్నం కాదు ఇది. అంతకంటే ముందు ఏంటంటే ప్రాబ్లం వచ్చిందా ఏంటంటే కాంగ్రెస్ వచ్చినాక ఇక వీళ్ళ తెలివి తక్కువతనమో వీళ్ళ అసమర్థతనో తెలియదు, కానీ కనీసం కనీస అవసరాలను కూడా ముందస్తు చర్యలు చేపట్టలేని పరిస్థితులలో ఈ ప్రభుత్వం ఉంటుంది. వీళ్ళకి అంత సోయి లేదనమాట. ఇప్పుడు ఉన్నది అన్నట్టుగా చెప్తారు. దీంట్లో కూడా ఏం చేశారంటే ఇట్లయితే అడ్డం పెట్టవచ్చు. ఇట్లయితే ఇంకా ఏ రైతు ఎంత కావాలనో అంత తీసుకుంటాడు. అప్లికేషన్ అంటే అప్లికేషన్లో అప్లై చేసుకోలేని వాళ్ళు లేదా తెలుసుకోలేని వాళ్ళు సపడే కూకుంటారు. ఏమనంటే నాకు అది రాలేదు కాబట్టి అని చెప్పి బాధపడి అంటే మళ్ళీ ప్రభుత్వం మీద ఏమనకుండా మేము మీకోసానికి యాప్ తెచ్చినాం, మీరు చేసుకోకపోతే మాదా తప్ప అని చెప్పి ఇక వాళ్ళు కసురుకుంటారు. ఇక ఏఈఓలు కానీ అధికారులు కానీ చివరికి రైతు ఏమనుకుంటా అంటే నా తప్పిదమేమో అనుకొని ఊరుకుంటాడు. ఇప్పుడు పోయి క్యూ లైన్లో నిలబడతానేమో ప్రభుత్వం తప్పిదం అంటారు కదా. అప్పుడు రైతు అంటే మన చెయ్యి మన నెత్తి మీద పెట్టిరు అంతే. ఇక్కడ చేసింది ఏంలే, వాళ్ళు తగ్గించుకోవడానికి ఆపడానికి ఎక్కడికెంచి ఈ లొల్లెంత ఎందుకు, పంచాయతీ ఎందుకు, ఎంత స్టాక్ ఉందో ఇక వాళ్ళకి డీటెయిల్స్ అయితే కనపడతాయి. పైగా యాప్లో కనుక చెప్తే యాప్ చేసుకోగలిగిన వాళ్ళు పోయి తెచ్చుకుంటారు. యాప్లో సరిగ్గా చేసుకోలేని వాళ్ళు ఉంటే వాళ్ళ బాధకి వాళ్ళే అరే నాకే చేసుకోరాలే కాబట్టి మిస్ అయినా అని చెప్పి తనంతా తిట్టుకుంటారు. కానీ ప్రభుత్వాన్ని తిట్టాడు కదా, రేవంత్ రెడ్డిని తిట్టాడు, కేంద్ర ప్రభుత్వాన్ని తిట్టాడు కాబట్టి అని ఇక్కడ అనుకుంటా ఉన్నారు. దానికోసమే ఈ యాప్ తెస్తుర్రు అని చెప్పి కొంత దీంట్లో కూడా నెగిటివ్ అయ్యే అవకాశం ఉన్నది. ఇది రైతులకి వెసులుబాటు, రైతులకు ఫ్రీ అవ్వడం కోసమో కాదు. ఇది వాళ్ళు చేసే ప్రయత్నం ఏంటంటే యాప్ అని తీసుకొచ్చి పెట్టేస్తే వాళ్ళదంతా వాళ్ళు చచ్చిపోతారు. ఇక అన్నదానిలా కుమిలిపోవాలి. ఇక ఇది చాలా ముఖ్యమైన వార్త, మనందరికీ ఉపయోగపడేటువంటి వార్త. ఒక్కసారికి చూడండి. తెలంగాణలో అత్యధిక పెట్రోల్ ధరలకు రాష్ట్ర వేటే కారణం. రాష్ట్రంలో ఉన్నటువంటి వాల్యూ యాడెడ్ ట్యాక్సే కారణమట. విన్నారా? ఒక్కసారి వినండి ఇది.